బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నేను ఒక రహస్యం చెప్తాను. రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరుద్ధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దాని కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరిని కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజ చేస్తుంది. రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణం అది. అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండి. మామగారు ఎప్పుడవుతాడు? కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. ఇప్పుడు తను మామగారు అయ్యాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి? కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకంటే తాను పితృపంచకంలోకి వెళ్ళాడు, తండ్రి అయ్యాడు ఇప్పుడు. అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరుస్తోంది. హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. ఆపాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర. ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ కోరికలు తీరినవి. పాలేటి రాచకన్నియ మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుం జాలింపుర పురబొక్కుతూ తూలిరి రక్కసులు కీడు తోచిన నధిప. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి? అమ్మవారి చూపే కారణము. అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది. ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మా ఆకలేస్తోందమ్మా అంటాయి. అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది. ఇది తాబేలు చేస్తుంది, చాప చేస్తుంది. పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చాప పిల్లలకి కడుపునింది. ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకుంది. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. అంతే. అంటే అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి? అమ్మా అని ప్రీతిగా పిలవాలి. కాయిక కైంకర్యంగా పూజ చెయ్యాలి. కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చేయాలి. అందుకే రేపు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది. సరే, ఇంత అద్భుతంగా పాలేటి రాసకన్య ఎంత గొప్ప మాట అన్నారో చూడండి.
ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు, కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది, రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది. కీడు ఎలా తోచింది? కీడుకి ఫలితమేమి? మీరు విందురు గాని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు మొదట ఏముంటుందో తెలుసా అండి? దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి. అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమండే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి, ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి, మేము సరదాగా మోడల్ మార్చి నడుము కట్టించుకుంటాం అన్నారు అనుకోండి, కుదరదు, అలా కట్టించకూడదు. మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి. ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి? అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం? ఇక్కడే ఎందుకు కట్టాలి? మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం, రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం. మరి ఇంత సెక్యూర్డ్ గా ఉంటుందండి, తెలుస్తూ ఉంటుంది. గబుక్కుని అలవాటు లేనితనం గబుక్కుని జారిపోతుందో ఏమిటో, అలా భయం లేకుండా ఉంటుంది, చేతులకి పెట్టుకుంటాం అన్నారు అనుకోండి, అలా ఒప్పుకోరు. అలా కుదరదమ్మా, అలవాటు చేసుకో, మంగళసూత్రం పెట్టుకోవాలి. సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం, దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు. అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే. అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో, అయినా అలవాటు చేసుకోవాలంతే. అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం ఉంది. మీకు నేను చెప్పేస్తాను ఆ రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మేధస్సు, బుద్ధి, నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి. ఇది నిర్ణయం చేస్తుంది. కంప్లైంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కింద నుంచి వస్తాయి. నేను ఇలా కూర్చునుండగా ఓ దోమ వచ్చిన అరికాలు ఓహో కరిచేస్తోంది అనుకోండి. ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుచున్నది, దయచేసి ఈ దోమను తోలెదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది. మెడుల్లా అబ్లాంగేటా అని ఇందులోంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది. బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్న్ ఒక ఆర్డర్ ఇస్తుంది. ఎడమ చేతి వైపు కాలుని గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్యా నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటన వేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చేయి అంటుంది. కాబట్టి బొటన వేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఎందులోంచి ఎడతాయి? ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి ఎడతాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎడతాయి? ఇందులోంచి కిందకి ఎడతాయి. కాబట్టి ఇది ప్రధానం. దీన్ని ఈ కిందనంతటినీ ఇది కలుపుతూ ఉంటుంది. ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదందు. ఎడం చెయ్యి గోకు అందనుకోండి, అస్తమానం నాకే పని చెప్తారండి, ఆ దోమలు కూడా ఇట్టే కుడతాయేంటి, ఆ కుడి చేయికి అందుతుంది దాని గోకమనండి అంద ఎప్పుడు ఎడం చేయి గోకుతుందండి, అంతేకాని ఎప్పుడు దెబ్బలాడదు. అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్ణే పెళ్లి చెయ్యాలి. అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు. పెద్ద పిల్లని చెయ్యరు, చిన్న పిల్లని చేస్తారు. ఎందుకో తెలుసా అండి? చిన్నపిల్ల అంటే మాట వినే పిల్ల. ఇంకా ఈయనకున్న పరువము, ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకుండదు. భార్యకి సమస్య ఉండొచ్చు, కానీ మీ మొహం మీకేం తెలుసు, మొన్న అలాగే చేసి వచ్చారు, తగలబెట్టారు, మా అన్నయ్యని అడగండి అనకూడదు. ఏమండి చూసారా, మీరు పాపం మంచివారు, మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని చెప్పేస్తుంది. తొందరగా అవతల వాళ్ళకి సంప్రీతి పొందుతారు. మా తమ్ముడు గట్టికుడు, వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి. అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి, ఇది వినాలి. ఇది వినకపోతే అసలు దీని శరీరం అనరు, ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి. ఈ చెయ్యికి ఈ చెయ్యి మీద కోపం వచ్చి, ఈ చెయ్యికి ఈ చెయ్యి మీద కోపం వచ్చి కొట్టేసుకుంటాయి అనుకోండి. చూసిన వాడు పిచ్చాడండి అంటారు. ఈ రెండు చేతులే ఉన్నాయి, ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఎప్పుడన్నా దెబ్బలాట వచ్చి రెండు చేతులు కొట్టేసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా? కొట్టుకో. ఎందుకు కొట్టుకో అంటే రెండున్న ఈ కాలునో ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు. ఎందుకనంటే మనందరం ఒకటి, అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి. అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది, భార్యాస్థానము బిడ్డల స్థానము ఇది. సమస్య ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు, దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు,
నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక. ఇన్ని సమస్యలో ఇలా వెడుతున్నాయి, ఇన్ని ఆర్డర్సో కిందకెడుతున్నాయి, ఒక్కటి పైకి వినపడుతోందా? ఇల్లు అలా ఉండాలి. ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు, అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం. ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది. అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇల్లాలిలోంచి వస్తోంది. అందుకని ఇది మంగళ సూత్రము. ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక. ఇంట్లో అరుపులు కేకలు, లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు, పిల్లలు తండ్రి మీద, తండ్రి పిల్లల మీద, వాడు ఈ ఛానల్ పెడతాడని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి, ఈయన కాఫీ విసిరేసి, ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్ల మీద కేకలేసేసి, పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి, నా అల్లరి, దీనికి తోడు ఇంట్లో జంతువులు, ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఎక్కడుంటుందండి? లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లోంచి, దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో, ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం. అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యారు. For more videos like this, subscribe Big TV channel.